కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి వైసీపీ కార్యకర్త పనిచేయాలని ఆముదాలవలస నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ అభ్యర్థి మరియు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన సాగిస్తున్న తీరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. బూర్జ మండలం జంగాలపేట, ఉప్పినివలస, ఏబీసీపేట, సింగన్నపాలెం, ఓవిపేట, ఉప్పాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఓటర్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందారీ వ్యవస్థకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఈ ఎన్నికల్లో పేదోడి పక్షాన నిలబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్ణన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర చిట్కో డైరెక్టర్ కండపు గోవిందరావు, సచివాలయ కోఆర్డినేటర్, మాజీ మార్కెట్ చైర్మన్ గుమ్మడి రాంబాబు, వైస్ ఎంపీపీలు కర్ణం కృష్ణంనాయుడు, బుడుమూరు సూర్యారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మండల కన్వీనర్ ఐ వెంకట్రావు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచార పర్వంలో భాగంగా బలగలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రోడ్ షో నిర్వహించారు. ఇక్కడ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఆ రోజు గోడలన్నీ స్లోగన్లతో నింపారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించాడు, ఇచ్చారా అని అడుగుతున్నాను అన్నారు. ఇచ్చిన మాటకు ఏనాడు కట్టుబడి ఉండని నేత చంద్రబాబు అని అనేకసార్లు నిరూపణ అయిందని, తన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. మీ ముందున్నటువంటి 2 రాజకీయ పార్టీలు, 2 అధినాయకత్వాలను చూసుకుంటే ఒక వ్యక్తి మాట ఇచ్చి మోసం చేస్తే మరొకరు మాట ఇస్తే తప్పని నైజానికి చెందినవారని హితవు పలికారు. ఒకరు ఇచ్చిన మాటను యథాతథంగా నెరవేరిస్తే మరొకరు ఇచ్చిన మాటను దాటివేసి తప్పించుకునే ధోరణికి చెందినవారని విమర్శించారు. ఈ ఇద్దరిలో మనం ఎవరిని నమ్మి ఓటు వేయాలని మిమ్మల్ని అడుగుతున్నానని ఆయన ప్రసంగాల్లో చూడండి. ఫలానా కార్యక్రమం చేస్తానని స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని అన్నారు. చెప్పేవి ఏమైనా ఉంటే అవి అమలు కానివని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఈ రాష్ట్ర ఆదాయం 90,000 కోట్లు ఉంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 60,000 కోట్ల రూపాయలను సంక్షేమం పేరిట వెచ్చించి సంబంధిత పథకాలకు అమలు చేసిందని, ఈరోజు ఈ 5 ఏళ్లు ఈ రాష్ట్రం దివాలా తీసిందని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లు పథకాలు అమలు చేయలేడని చెప్పిన ఈ పెద్ద మనిషి మళ్లీ ఎన్నికలు వచ్చాయని 1,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే హామీలను గుప్పిస్తూ అబద్ధాల కాగితం ఒకటి పట్టుకొని మీ ఇళ్లకు వస్తున్నాడని అన్నారు. 23 సంస్థలు ఇచ్చింది నష్టపోయినటువంటి రాష్ట్రంగా మనకి. హైదరాబాద్ చుట్టూ సంస్థలు ఉండిపోవడం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయిందని ఇస్తే 23 సంస్థలు 14 నుంచి 19 వరకు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం శ్రీకాకుళంలో పెట్టావా జిల్లాలో? న్యాయంగా అయితే మన సమాన శ్రీశైన సామాజిక వర్గానికి ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన నియోజకవర్గ స్థాయి శ్రీశైన సామాజిక వర్గ విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైన సామాజిక వర్గానికి తెలుగుదేశం ఎప్పుడూ అండగా ఉంటూ వస్తుందన్నారు. వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి సహకరించిందన్నారు. నియోజకవర్గంలో శ్రీశైన సామాజిక వర్గం పెద్ద ఎత్తున కూటమి బలోపేతానికి సహకరించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ఉమ్మడి మేనిఫెస్టో దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలో శ్రీశైన సామాజిక వర్గానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీసేన సంఘ నాయకులు, యువత, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చురుగ్గా సాగుతోంది. ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన ఈ ఓటింగ్ 9వ తేదీ వరకు జరగనుంది.
శ్రీకాకుళం జిల్లాలో 30,606 ఓట్లు ఉండగా ఇందులో బుధవారం నాటికి 85% పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య చెప్పారు. గతంలో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పవచ్చు. హోమ్ ఓటింగ్ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 95% పూర్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పోస్టల్ ఓటింగ్ జరిగింది. వేసవి దృష్ట్యా ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో 6,317 ఓట్లు ఉండగా ఇందులో 82% పోలింగ్ అయిందని రిటర్నింగ్ అధికారి రంగయ్య స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ లెవెల్ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ముందుగా ఓటర్ స్లిప్లు అందజేస్తున్నారు. గడిచిన ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల సంఘం ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేశారని రిటర్నింగ్ అధికారి రంగయ్య వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు మన శ్రీకాకుళం నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం క్యాంపెయిన్ జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి 5,200 మంది అర్హులైనటువంటి ఉద్యోగస్తులు, అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి సుమారు 5,200 మంది ఉన్నారు. అందులో ఇప్పటికి 4,400 వరకు పోలింగ్ అయిపోయింది. కనుక మేము కోరేది ఏంటంటే రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు వచ్చి ఈ బ్యాలెట్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది 9వ తారీఖున కూడా కొనసాగుతుంది. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకంగా పోలింగ్ బూత్ పెట్టడం జరిగింది. వారు కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతున్నాను. అలాగే ఇప్పటికే హోమ్ ఓటర్స్ దగ్గర మేము బ్యాలెట్ పేపర్ కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 77 మంది దగ్గర 80 మందికి గాను, అంటే 100% చేయడం జరిగింది. అంటే 3 చనిపోయినందువల్ల వాళ్ళ దగ్గర చేయలేకపోయాం. హోమ్ ఓటింగ్ కూడా పూర్తయిపోయిందండి. ఇంటింటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ దాదాపు 95% దాకా పూర్తయిపోయింది. ఇంకా ఎవరైనా ఓటర్ స్లిప్పులు రాని వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇవాళ పూర్తిగా అన్ని ఇళ్ళకి మళ్ళీ పంపడం జరుగుతుంది. అందరికీ దాదాపుగా అందుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరికైనా రానట్లయితే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ని సంప్రదించినట్లయితే మీకు స్లిప్పులు, ఇంకా మిగిలిన స్లిప్పులు ఏమైనా ఉంటుంది పంపిణీ చేయడం కూడా ఇది ఈ రోజు మాత్రమే, అంటే 8వ తారీఖు సాయంత్రంలోగా పూర్తి చేసిన కార్యక్రమం అది. కనుక ఎవరన్నా స్లిప్పులు రాకపోతే 8వ తారీఖు సాయంత్రంలోగా ప్రతి పేదవాడి ఇంటికి పథకం అందించిన ప్రభుత్వం వైసీపీ అని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. పాతపట్నం మండల కేంద్రంలోని అచ్యుతాపురం జంక్షన్ నుండి కోటుకోడల్ జంక్షన్ వరకు వేలాది మంది మహిళా మనులతో కలిసి అడుగులో అడుగు వేస్తూ జగనన్న కోసం మేమంతా సిద్ధమని గలం విప్పుతూ జయహో జగనన్న అంటూ రెడ్డి శాంతి నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన పాలన మనమే చేసుకునేలా మనకు ఒక అవకాశం కల్పించిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఇంత గొప్ప ప్రభుత్వం మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డను గౌరవించినట్టు నన్ను కూడా ఆదరించి అభిమానించి అక్క చెల్లిగా మళ్ళీ రెండోసారి నేను ఈ వెనకబడి నియోజకవర్గం కోసం పనిచేయగలను, అక్క చెల్లెల కోసం మాట్లాడగలను, మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకురాగలనని నాకు అవకాశం ఇచ్చారు జగనన్న. ఒక ఆడబిడ్డగా నా ఆకలి గుండి చెప్పిన వరకు జగనన్నకు కృతజ్ఞతతో ఉంటాను. నా గౌరవ ప్రజలకు, గౌరవ పెద్దలకు, గౌరవ నాయకులకు పాత్రుని వలస సమీపంలో ఏపీ టిడ్కో కాలనీలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాగలం కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పాల్గొన్నారు.
కాలనీకి విచ్చేసిన ఆయనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. కాలనీలో పర్యటించిన ఆయన దృష్టికి కాలనీ వాసులు పలు సమస్యలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్, టిట్కో కాలనీలు చంద్రబాబు మానస పుత్రికలుగా పేర్కొన్నారు. అందువల్లనే ఇల్లు పూర్తయిన తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ లబ్ధిదారులకు ఇల్లు అప్పగించడంలో తాత్సారం చేశారన్నారు. గత ఏడాది తాను ధర్నా చేయడంతో ఆగమేఘాల మీద ఇల్లు అప్పగించారని గుర్తు చేశారు. భవనాలకు రంగులు వేయడంలో ఉన్న చిత్తశుద్ధి భవనాలపై, కాలనీపై లేదన్నారు. కాలనీకి కోతవేటు దూరంలో ఉన్న ధర్మానకు కాలనీ వాసుల కష్టాలు తెలియవా? ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం తప్ప ప్రజల బాగోగులు ధర్మానకు పట్టవని ధ్వజమెత్తారు. కాలనీకి 2 ఆర్టీసీ బస్సులు వేస్తే ఆయనకు పోయేదేముందన్నారు. తలల మీద అడుగులు వేసి రాజకీయం చేయడం, అనుచరులతో బెదిరింపులకు పాల్పడడం ఆయన నైజమని ఎండగట్టారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి 7 కొండలు ఎక్కినట్టే ధర్మాన దర్శనానికి 5 గేట్లు దాటాలని, మొదటి గేటు ఎత్తనేలేమని విమర్శించారు. తన ఇంటికి గేటే లేదని, అర్ధరాత్రి అయినా నేరుగా తన తలుపు తడితే చాలన్నారు. మీ కొడుకు పనికిరాడు, నువ్వే నిలబడని బలవంతం చేస్తే నేను నిలబడతాను, నాకు ఇంట్రెస్టే లేదంటాడు. ఇంట్రెస్ట్ లేనాడు నిలబెడితే మళ్ళీ మీరు ఇంకో 7 కొండలకి 7 వెంకటరామ స్వామికి 7 కొండలు అయితే ఈయనకి 5 గేట్లు. మీకు అది కావాలా? మీ ఎత్తుకొచ్చి 20 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేసే మీ కుటుంబ సభ్యులు కావాలా? నేను ఒకటే మీకు కోరుతున్నా, అమ్మ, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తల్లిళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, తండ్రులారా, మీరు ఒకటి వెళ్ళండి. పార్టీలకు అతీతంగా మీరు ఇక్కడ కొత్తగా వచ్చారు. కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ కోరారు. గార మండలం శ్రీకూర్మంలో ఎం ప్రభాకర్ రావు, ఎస్ గిరి, కైబాడి రాజు, గోర సురేష్, కోరాడ వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదు గాని అప్పులు పెరిగాయన్నారు. చెప్పుకోవడానికి రాజధాని లేకుండా చేసి రాజధాని భూములను మాత్రం తాకట్టు పెట్టారని విమర్శించారు. మరోసారి వైసీపీ నేతల మాటలు నమ్మి ఓటు వేస్తే మిగిలేదేమీ ఉండబోదని హెచ్చరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ కూటమిని ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా స్థానిక డే&నైట్ జంక్షన్ వద్ద ఉన్న న్యూ బ్లడ్ బ్యాంక్లో రామ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ఎం రాజు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ మాట్లాడుతూ ప్రతి ఏటా తలసేమియా బాధితుల కోసం మా వంతు సహాయంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే వాళ్ళకి ప్రతి నెల పౌష్టిక ఆహారం అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా తలసేమియా వ్యాధి రాకుండా పలు చోట్ల అవగాహన శిబిరాలను కూడా ఏర్పాటు చేసి నిత్యం ప్రజలని అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చాలా స్వచ్ఛంద సంస్థలు మాతో పాల్గొని మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రామ్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేశామని, మునుముందు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు డోనర్స్, స్వచ్ఛంద సంస్థల సహకారం తనకి ఎంత అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ ఫౌండేషన్ డోనర్స్ కె మోహన్ కృష్ణ, పి వంశీ, కె పవన్తో పాటుగా జేసీఐ అధ్యక్షులు మణిశర్మ, సంతోష్, వెల్కమ్ ఫౌండేషన్ అధ్యక్షులు గాలి బాబు, ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ చైర్మన్ బరాటం సంతోష్, ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ ఎన్జిఓస్ అందరి తరఫున రక్తదాన శిబిరం అనేది, మెగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ గత 5 సంవత్సరాల నుంచి మిషన్ తలసేమియా అనే భాగంలో చాలామందికి పౌష్టికాహారం కానీ, లేకపోతే నిరుపేద కుటుంబాలకి వస్త్రాలు కానీ, అలాగే చదువుకున్న పిల్లలకి ఆర్థిక సహాయాలు కానీ, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు యునైటెడ్ ఎన్జిఓస్ నుంచి, అన్ని ఎన్జిఓలు కలుపుకొని యునైటెడ్ ఎన్జిఓస్ నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే ప్రతి నెల
బ్లడ్లు కూడా ఉచితంగా ఈ ఎన్జిఓస్ తరఫున రక్తదాన శిబిరాలను నిర్వహించి న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రోటీన్ పౌడర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో కార్యక్రమాల భాగంలో ఈరోజు తలసేమియా దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేసి దాన్ని విజయవంతం చేసి ఎన్జిఓలన్నీ కూడా జేసీఏ సన్ రైజర్స్ కానీ లేకపోతే బిహెచ్ఆర్సి భారతీయ హ్యూమన్ రైట్స్ తరఫున ఆవిడ కానీ లేకపోతే మన రామ్స్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ వెల్కమ్ ఫౌండేషను అలాగే డాడీ హెల్పింగ్ ఫౌండేషను శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అలాగే ఎన్టీఆర్ ఎంఎంఎస్ ట్రస్ట్ అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అలా చాలా జిల్ ఫౌండేషన్ ఇలా చాలా ఎన్జిఓస్ అందరూ కూడా కలుపుకొని సిక్కోలు చేయొత కానీ ఇలా అందరూ కూడా కలుపుకొని అన్ని ఎన్జిఓలు సమైక్యంగా ఈ తలసేమియా మిషన్ తలసేమియా భాగంలో కష్టపడడం జరుగుతుంది. అందరూ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఇంకా నిరుపేదలను ఎంతోమంది ఆదుకుంటూ అలాగే ఈ తలసేమియా మీద అవేర్నెస్ చేస్తూ గిరిజన ప్రాంతంలో ఉన్న మేనరిక సంబంధాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరున్నారో ఆ మేనరిక సంబంధాలు చేసుకోవడం వల్ల ఈ తలసేమియా అనేది జెనెటిక్ రీజన్స్తో వస్తుంది. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే ఎన్జిఓస్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అవేర్నెస్ చేసి నిర్మూలన అనేది తలసేమియా రాకుండా నిర్మూలించడం అనేది ఒక మిషన్ తలసేమియాలో భాగంగా మేము పెట్టుకున్నాం ప్రాజెక్టు. దాన్ని అన్ని ఎన్జిఓలు కూడా సహకరిస్తూ అవేర్నెస్ చేస్తున్నాం. అలాగే సీతంపేటలో ఈరోజు మధ్యాహ్నం అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. సీతంపేట మారుమూల గిరిజన ప్రాంతంలో గిరిజనులు కూడా ఈ ఎన్జిఓలన్నీ కలిసి వెళ్ళి వాళ్ళకి బట్టలు పంచుతూ ఈ తలసేమియా మీద ఒక ఉద్రేకంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం అనేది చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఎన్జిఓస్ అందరం కూడా ఐకమత్యంగా కలిసి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేస్తున్నాం. ఈ ప్రతి రక్తదాతను కూడా మేము దృష్టిలో ఉంచుకొని ఆ రక్తదాతకి మనం మెడల్ కానీ సాల్వా కానీ ఒక చిన్న కానుకగా ఇస్తూ వాళ్ళందరినీ గౌరవప్రదంగా మేము గౌరవించుకొని వాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం అనేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్తదాత రక్తభర్త లేని సమాజంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎన్జిఓలన్నీ ముందుకి అడిగేస్తున్నామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. కాళింగ సామాజిక వర్గ ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని కాళింగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ దుంపల రామారావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే జిల్లాలో కాళింగ సామాజిక వర్గం బలాన్ని గుర్తించి జిల్లాలో ప్రస్తుతం ఒక ఎంపీ 3 ఎమ్మెల్యే అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. 2019లో 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ప్రకటించినప్పటికీ స్వల్ప తేడాతో ఓడినప్పటికీ ఒకరికి ఎమ్మెల్సీగా ఒకరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఒకరికి రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం పట్ల కాళింగులకి జగన్మోహన్ రెడ్డి అందించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాంను స్పీకర్గా నియమించి అత్యున్నతమైన పదవిని అందించి తమ సామాజిక వర్గానికి గౌరవించారని తెలిపారు. అదేవిధంగా కాళింగ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి జిల్లాలో చైర్మన్ను నియమించడం గొప్ప విషయం అన్నారు. బీసీ కులాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో ఎంత ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి నిజమైన నిదర్శనం తెలిపి గొప్ప పాలనా దక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇటీవల రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలలో నియమించిన అభ్యర్థులే అందుకు తార్కాణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసి బీసీల భావజాలానికి అభివృద్ధికి పాటుపడిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి 99% హామీలను అమలు చేసిన గొప్ప మానవతాది జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. ఇంకొకరికి అదే ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి పేవర తిలక్ గారికి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గాను నిర్వహించడం జరిగింది. గెలిచిన అభ్యర్థికి రాష్ట్రంలో అత్యున్నత పదవైన రాజ్యాంగపరమైన పదవి శాసనసభాపతిగా కాళింగులను గుర్తించి ఇవ్వడం జరిగింది. అందుకు గాను కాళింగులందరూ ఐక్యతతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిటీ గుర్తించినందుకు అందరూ ఏకమై అభ్యర్థులని మొత్తం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. అంతేకాకుండా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాల కోసం కూడా అభ్యున్నతి కోసం, బీసీ కులాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే
గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసులు అభివృద్ధి కోసం కూడా ఆయన పాటుపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్గా ప్రకటించిన రాజ్యసభ సీట్లు మనకు తార్కాణం, అలాగే ఎమ్మెల్సీ సీట్లు తార్కాణం. దానికి ఒక నిదర్శనం. ఒక చిన్న కాగితం పైన మేనిఫెస్టోను ప్రకటించి 99% మేనిఫెస్టోల అంశాలని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఏ రాష్ట్రంలో అయితే విద్య, వైద్యం అభివృద్ధి చెందుతుందో అక్కడ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక విద్యారంగానికి నాడు నేడు ద్వారా విద్యారంగానికి పెద్దపీట వేశారు. 108, 104, ఆరోగ్యశ్రీ మొదలైన కార్యక్రమాల ద్వారా ఆరోగ్యానికి ఆయన పెద్దపీట వేశారు. ఈ విధమైన కార్యక్రమాలు మొత్తం ఈ రాష్ట్రంలో మంచి మంచి కార్యక్రమాలు తీసుకెళ్లి రాష్ట్రాన్ని ప్రగతితో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఏ బీసీ ముఖ్యమంత్రి దేశంలో చేయలేని బీసీ ముఖ్యమంత్రి అయినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందని బీసీలకి పెద్దపీట వేయని ముఖ్యమంత్రులు ఉన్నారేమో కానీ బీసీల కోసం అహర్నిశలు బీసీ భావజాలం కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శ్రీకాకుళం నగరంలోని 16వ డివిజన్ పరిధిలో గొంటి వీధిలో డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగా టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజాగళం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గొంటివీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాబు సూపర్ 6 పథకాలను స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలనలో నియోజకవర్గం శ్రీకాకుళం నగరం నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. టీడీపీ హయాంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమైన ఆముదాల వలస రోడ్డుతో పాటు నగరంలో చాలా రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, చాలా ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం యువ నాయకులుగా రామ్మోహన్ నాయుడు తాను కృషి చేస్తామని, నగరాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు శవలాపురపు లక్ష్మి, కొండలరావు, చిరంజీవి, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 17వ డివిజన్ 16వ డివిజన్ లక్ష్మీ గారు నేతృత్వంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున ఇంటింటికి ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ప్రచారం. ఈ కార్యక్రమంలో ఈ వీధి నుండి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావం తెలిపి హారతలు ఇచ్చి ముద్దుని తిలకదిద్ది ఎంతో అభిమానంతో చూశారు, దీవించారు. దీనికి అంతటి కారణం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అలాగే ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఈ ఉచిత ఇసుక విధానం కానీ, మహిళలకు మహాశక్తి పేరుతో ఇచ్చినటువంటి పథకాలతో కానీ, అలాగే పెన్షన్ 50 సంవత్సరాలకి అందరికీ 4,000 రూపాయలు ఒకేసారి పెంచుదామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ ఏప్రిల్ నుండి కూడా పెన్షన్ ఇస్తున్నామని కూడా ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆనందంతో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మళ్ళీ మనకు మంచి పరిపాలన తెచ్చుకుందామని 1000 కళ్ళుతో ప్రజలు ఎదురు చూస్తుండడానికి నిదర్శనం ఇదే. ఏ వీధి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక పక్క మౌలిక వసతులు లేని వల్ల ప్రజలందరూ సతమతం అవుతుండి, ఇంకో పక్క ఎలక్షన్ పెట్టగా లోకల్ బాడీ ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఈ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థినైన గొంటి శంకర్ నన్ను శ్రీకాకుళం ఉమ్మడి అభ్యర్థిగా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను. అలాగే కేంద్రపు రామ్మోహన్ నాయుడు గారు ఎన్డీఏ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో
ఓటే మన ఆయుధమని, సరైన నాయకుని ఎన్నుకునే అవకాశం ఒక్క ఓటుతోనే సాధ్యమని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ బుధవారం 80 ఫీట్ రోడ్డు ప్రాంగణంలో ప్రముఖ నృత్య కళాకారిణి నీరజ సుబ్రహ్మణ్యం తన శిష్య బృందంతో ఓటుపై అవగాహన ప్రోగ్రాం చేశారు. చిన్నారులు సైతం తమ నృత్యంతో అవగాహన కల్పించడం హర్షణీయమని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ఓటు వినియోగంపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా యువత ఆసక్తి చూపకపోవడం బాధాకరమని, ఈరోజు వినూత్న రీతిలో అవగాహన కల్పించి ఈ చిన్నారుల నృత్యాలను మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని పొన్నాడ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నీరజ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, జోన్ చైర్పర్సన్ బి దేవభూషణ్ రావు, సభ్యులు ఉర్లం శివతేజ మరియు స్థానికులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.